వెల్కమ్ టు ఆది కుకింగ్ ఛానల్. ఇప్పుడు మనం సింపుల్గా ఎగ్ కర్రీ చేసేద్దాం. ఫాస్ట్గా ఎగ్స్ బాయిల్ చేసుకొని మన ఎగ్స్కు గాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసి లైట్గా ఆనియన్స్ వేసి ఎగ్స్ గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకొని తర్వాత తీసి పక్కన పెట్టి అదే ప్యాన్లో బగారాకు లవంగాలు వేసి ఆనియన్స్ వేసి మిర్చి వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత అల్లం వేసి సాల్ట్ వేయాలి. నేను అల్లం వేసే క్లిప్ మిస్ అయింది, మీరు వేసుకోండి. తర్వాత ఆనియన్స్ వేగినాక ఉప్పు కారం వేసి తర్వాత మన వేయించుకున్న ఎగ్స్ వేసి వాటర్ పోసి క్యాప్ పెట్టాలి. మీరు ఫ్రై చేసిన గ్రేవీలాగా చేసిన 100% వాటర్ పోయండి. వాటర్ పోయడం ద్వారా ఘాట్లు పెట్టిన ఎగ్స్ నుండి ఉప్పు కారం వెళ్ళి కర్రీ టేస్ట్గా ఉంటుంది. మన గ్రేవీలాగా చేయాలంటేనేమో కొంచెం సూప్ ఉండగానే కొత్తిమీర వేసి దించేయండి. అదే ఫ్రై లాగా కావాలంటే, నేను ఇప్పుడు ఫ్రై చేస్తున్నాం, ఫ్రై లాగా కావాలంటే సూప్ మొత్తం ఈనికి నూనె పైకి తేలేదాకా ఉంచి నూనె పైకి తేలిన తర్వాత కొత్తిమీర వేసి దించేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మన ఎగ్స్ నేను బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేసి బాయిల్ చేయండి. సాల్ట్ వేసి బాయిల్ చేయడం ద్వారా స్మెల్ రాదు. అలా చేయండి.